Hello viewers, earn as much as you can, at the same time invest as much as you can in the real estate, as it is the best way to double your investments. Welcome back to Mr. Pin Code. ఈ రోజు మనం ఈ వీడియోలో జీపీఏ అంటే ఏంటి, అలానే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముందుగా జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఆస్తిపాస్తులున్న ఒక వ్యక్తి తన జాబ్ పరంగానో లేదా వ్యాపార పరంగానో ఎక్కడో ఉన్న తన ఆస్తుల్ని వదిలేసి ఇంకెక్కడో నివసిస్తున్నప్పుడు తన ఆస్తుల్ని డెవలప్ చేయడానికో లేక తన ఆస్తుల్ని అమ్మడానికో, అది కాకపోతే తన ఆస్తులకి సంబంధించిన లావాదేవీలు జరపడానికో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి పూర్తి అధికారాలనిచ్చే డాక్యుమెంట్ నే జీపీఏ అంటారు. అయితే మనందరి మైండ్ లో ఇప్పుడు చాలా డౌట్స్ తిరుగుతూ ఉంటాయి. అవే జీపీఏ ఎవరెవరికి ఇవ్వచ్చు, అసలు జీపీఏ ఎలా రాస్తారు, జీపీఏకి వ్యాలిడిటీ ఉంటుందా, ఈ జీపీఏ వల్ల లాభం ఏమిటి, అలానే ఈ జీపీఏ ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది. దానికన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఎవరైనా ఒక వ్యక్తి తన ఆస్తిపాస్తులకి సంబంధించిన లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ జరపడానికి పూర్తి హక్కుల్ని వేరే వ్యక్తికి ఇవ్వడాన్నే జీపీఏ అంటారు. అయితే ఇక్కడ జీపీఏ ఇచ్చే వ్యక్తిని ప్రిన్సిపల్ అంటారు, జీపీఏ తీసుకున్న వ్యక్తిని ఏజెంట్ అంటారు. జీపీఏ ఎవరెవరికి ఇవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. జీపీఏ అనేది ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, అలానే మనకి బాగా తెలిసిన సన్నిహితులకు ఇవ్వచ్చు. కానీ అవతల వ్యక్తి నమ్మకస్తుడే ఉండాలి, ఆ వ్యక్తి గురించి మనకి కొద్దో గొప్ప తెలిసి ఉండాలి. ఇకపోతే జీపీఏని ఎలా రాస్తారు? జీపీఏని ఇప్పుడు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద లీగల్ అడ్వైజర్, లీగల్ కన్సల్టెంట్ లేదా వకీల్ సమక్షంలో రాస్తారు. దాని తర్వాత ఈ జీపీఏ మీద విట్నెస్ లతో పాటు ప్రిన్సిపల్ ఏజెంట్ కూడా సంతకాలు చేస్తారు. అసలు జీపీఏకి వ్యాలిడిటీ అంటూ ఉంటుందా? జనరల్ గా జీపీఏకి ఎక్స్పైరీ డేట్ అలానే వ్యాలిడిటీ డేట్ అంటూ ఏముండదు. ప్రిన్సిపల్ బ్రతుకున్నంత వరకు మాత్రమే ఈ జీపీఏకి వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ ప్రిన్సిపల్ మరణిస్తే ఈ జీపీఏ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఏ టైంలో అయినా ఈ జీపీఏని క్యాన్సిల్ చేసే అధికారం ప్రిన్సిపల్ కు ఉంటుంది. ఒకవేళ ప్రిన్సిపల్ మానసిక స్థితి పాడైనట్లయితే జీపీఏకి వాల్యూ ఉండదు. అప్పుడు ఏజెంట్ ప్రిన్సిపల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరపడానికి వీల్లేదు. అసలు ఈ జీపీఏ వల్ల మనకి లాభం ఏంటి అనుకుంటున్నారా? మనం విదేశాల్లో ఉన్నప్పుడు లేదా స్వదేశంలో ఉండి కూడా జాబ్ పరంగానో లేదా బిజినెస్ పరంగానో మన ఆస్తిపాస్తుల లావాదేవీలకు మనం టైం కేటాయించలేని పక్షాన ఆ బాధ్యతని వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనకి చాలా హెల్ప్ అవుతుంది. జీపే ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? ప్రిన్సిపల్ ఏజెంట్ కి ఒకసారి జీపీఏని ఇచ్చేసాక ప్రిన్సిపల్ కి సంబంధించిన ఆస్తులపైన ఏజెంట్ కి ఫుల్ రైట్స్ ఉంటాయి. అప్పుడు ఏజెంట్ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ని వేరే చోట తనఖా పెట్టి డబ్బు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, లేదా కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓన్లీ అగ్రిమెంట్ మీద సేల్ చేసే అవకాశం ఉంటుంది. అది కాకపోతే ప్రాపర్టీ సేల్ చేస్తా అని చెప్పి అడ్వాన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓన్లీ జీపీఏ మీద ఏదైనా ప్రాపర్టీ కొంటే రిస్క్ ఉంటుందా లేదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. దానికి ఆన్సర్ ఎస్, రిస్క్ ఉంటుంది అనే చెప్పాలి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, సేల్స్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే మనం గవర్నమెంట్ కి టోటల్ ప్రాపర్టీ వాల్యూలో 7.5% ట్యాక్స్ పే చేయాలి. అలా కాకుండా ఈ జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే ఓన్లీ 1.5% ని ట్యాక్స్ గా పే చేయాలి. సో చాలా మంది ఈ ప్రాపర్టీస్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సమయంలో గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ ని తగ్గించడం కోసం సేల్స్ డీడ్ మీద కాకుండా ఓన్లీ జీపీఏ మీద ప్రాపర్టీస్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఓన్లీ జీపీఏ మీద మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటే లీగల్ గా ఆ ప్రాపర్టీ మీద మీకు ఎలాంటి రైట్స్ ఉండవు. ప్రిన్సిపల్ బ్రతుకున్నంత కాలం మీకు ఏ ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ ప్రిన్సిపల్ ఒకవేళ మరణిస్తే అప్పుడు ప్రిన్సిపల్ ఫ్యామిలీ ఎవరైనా కోర్టుకు వెళ్లి వాళ్ళ ప్రాపర్టీస్ ని వారు వెనక్కి తీసుకునే అధికారం, అవకాశం రెండు వాళ్ళకే ఉంటాయి. సో ఫ్యూచర్ లో మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఫైనలీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క ఆస్తుల మీద మీకు లీగల్ గా ఫుల్ రైట్స్ రావాలంటే ఖచ్చితంగా సేల్స్ డీడ్ రిజిస్ట్రేషన్ జరగాల్సిందే. సో మీరెవరికైనా జీపీఏ ఇచ్చేటప్పుడు గానీ, జీపీఏతో ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు గానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ do like and share. Thank you.